ఇదంతా రాయగఢ్ రైల్వే స్టేషన్ బయట ఫ్రెండ్స్. నాకు రాయగఢ్లో చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నా పేరు శ్రీను. నేనైతే రాయగఢ రైల్వే స్టేషన్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాను. నేను ఇప్పుడు రాయగఢ్ నుంచి పార్వతీపురం అయితే వెళ్తున్నాను. పార్వతీపురంకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. రాయగఢ్ నుంచి పార్వతీపురానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను ఇప్పుడు రాయపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ పైన అయితే పార్వతీపురం వెళ్తున్నాను. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన అయితే సంబర్పూరు రాయగఢ ట్రైన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. రాయగఢ్ నుంచి సంబర్పూర్ వెళ్తుంది. సంబర్పూరు రాయగఢ సంబర్పూర్. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉంటుంది. రాయగఢ్ నుంచి సంబర్పూర్ వెళ్తుంది, మళ్ళీ సంబర్పూర్ నుంచి రాయగఢ. నాకు రాయగఢ్లో చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. రాయగఢ్కి మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అక్టోబర్ 20వ తారీఖు వచ్చింది కానీ ఇంకా వర్షాలు అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క నేను వీడియో చేస్తున్నాను. రాయగఢ గుంటూరు ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. దానికి కాచిగూడ మెదక్తో బ్రేక్ షేర్ అయితే ఉంటుంది. నా వెనకాల వెళ్తున్న ట్రైన్ పేరు రాయగఢ గుంటూరు ఎక్స్ప్రెస్. రాయగఢ్ నుంచి గుంటూరు వెళ్తుంది, మళ్ళీ గుంటూరు నుంచి రాయగఢ వస్తుంది. ఇప్పుడు గుంటూరు నుంచి రాయగఢ వస్తుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్కి మెదక్కు కాచిగూడతో అయితే బ్రేక్ షేరింగ్ ఉంటుంది. ఇప్పుడే రాయగఢ సంబర్పూర్ ఇంటర్సిటీ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఈ పక్క గుంటూరు నుంచి రాయగఢ వస్తున్న ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 4 పైన పెడుతున్నారు. రాయగఢ స్టేషన్ కోడ్ RAGA. ఇప్పుడు టైం 1:36 అవుతుంది ఫ్రెండ్స్. మన ట్రైన్ 2:15కి. నేను రాయగఢ్ నుంచి పార్వతీపురంకి వెళ్దామని కోరాపుట్ విశాఖపట్నం ట్రైన్ అయితే ఎక్కుదాం అనుకున్నాను. కానీ నేను రైల్వే స్టేషన్కి వచ్చేసరికి లడ్డాకి వెళ్ళిపోయింది ఆ ట్రైన్. కాబట్టి ఎక్కడం అవ్వలేదు. తర్వాత సమత ట్రైన్ ఉంది. సమత కూడా ఎక్కాలనుకున్నాను కానీ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కలేకపోయినా. ఇప్పుడు రాయపూర్ నుంచి విశాఖపట్నం ప్యాసింజర్ అయితే వస్తుంది. ఇప్పుడు రాయపూర్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. రాయపూర్ నుంచి పార్వతీపురం అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. రాయపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ రావడానికి 3:30 అయితే పడుతుంది ఫ్రెండ్స్. అందుకే బయటకు వచ్చి 2 వాటర్ బాటిల్ అయితే కొన్నాను. నాకు ఈ 2 వాటర్ బాటిల్ 20 రూపాయలు ఛార్జ్ చేశారు. రాయపూర్ ప్యాసింజర్ ఈరోజు చాలా లేట్గా వస్తుంది ఫ్రెండ్స్.
స్టేషన్ అయితే స్కిప్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు గుమ్మడికైతే వచ్చాము. ఐదు 22కి అయితే పార్వతీపురం వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను పార్వతీపురం వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా జర్నీ గురించి చెప్పాలంటే నాకైతే ఈ జర్నీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. మీకు ఎలాగ ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సైనింగ్ ఫర్ పార్వతీపురం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.